హాయ్ వెల్కమ్ టు రియల్ బూమ్ ఎంవి రియాలిటీ వరల్డ్. నేను మీ వాసు. అయితే నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎలా అంటే, సార్ నేను రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు ఇంకా ఇన్కమ్ కావాలి, నేను ఎటువంటి రియల్ ఎస్టేట్ చేయాలి? అలాగే ఇంకా స్టూడెంట్స్ కూడా ఫోన్ చేస్తుంటారు, సార్ రియల్ ఎస్టేట్లో నిజంగా డబ్బులు వస్తాయా, అసలు రియల్ ఎస్టేట్లో ఎలా ముందుకెళ్ళాలి, అసలు రియల్ ఎస్టేట్లో ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, అసలు రియల్ ఎస్టేట్లో ఎన్ని రకాల రియల్ ఎస్టేట్లు ఉంటాయి, ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే, రియల్ ఎస్టేట్లో డబ్బులు వస్తాయి అంటే నిజంగా వస్తాయండి. ఈ ప్రపంచంలో హై పొటెన్షియల్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే రియల్ ఎస్టేట్ అండి. అయితే రియల్ ఎస్టేట్లో చేయాలి అంటే చాలామంది ఫెయిల్ అవ్వడానికి, సక్సెస్ అవ్వకపోవడానికి కొన్ని కారణాలు అయితే ఉంటాయండి. అంటే ప్రతి ఒక్కరు, మన హ్యూమన్ బీయింగ్ అనేది ప్రతి ఒక్కరికి కొన్ని ఎమోషన్స్ వేరేగా ఉంటాయి, కొన్ని టేస్ట్లు వేరేగా ఉంటాయి, థాట్ ప్రాసెస్, మైండ్ ప్యాటర్న్స్ వేరేగా ఉంటాయి, క్యారెక్టరైజేషన్ వేరేగా ఉంటుందన్నమాట. కొంతమంది రియల్ ఎస్టేట్లో కొన్ని సెగ్మెంట్లకు మాత్రమే సూట్ అవుతారు. ముందు రియల్ ఎస్టేట్లో ఉన్న సెగ్మెంట్ల గురించి మాట్లాడుకుందాం. రియల్ ఎస్టేట్లో రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ ఉంటుందండి. 2 BHK, 3 BHK, అలాగే విల్లాస్, ప్రీమియం విల్లాస్, ఇవి ఉంటాయి. రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్ అనమాట. ఇది కొంతమంది మాత్రమే చేయగలరు. అయితే ఇంకాస్త వేరే సెకండ్ పార్ట్ ఏంటంటే ల్యాండ్ రియల్ ఎస్టేట్. ఈ ల్యాండ్ రియల్ ఎస్టేట్‌లో కూడా 2 రకాల ల్యాండ్స్ ఉంటాయండి. ఒకటి సిటీలో ఉన్న కమర్షియల్ ల్యాండ్స్, రెసిడెన్షియల్ ల్యాండ్. సిటీ ఔట్‌కట్స్‌లో ఉన్న డీటీసీపీ, హెచ్ఎండిఏ ల్యాండ్స్. ఈ డీటీసీపీ ల్యాండ్స్, హెచ్ఎండిఏ ల్యాండ్స్ కొంతమంది ఏజెంట్లు ఎవరైతే రియల్ ఎస్టేట్ చేయాలనో వాళ్ళు మాత్రమే చేయగలరు. సిటీలో ఉన్న ల్యాండ్స్ కొంతమంది మాత్రమే చేయగలరు. అలాగే కమర్షియల్ ల్యాండ్స్ కూడా కొంతమంది మాత్రమే చేయగలరు. ఇంకా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఏంటంటే, కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో ఆఫీస్ స్పేస్ రియల్ ఎస్టేట్ అనమాట. అంటే ఆఫీస్ స్పేస్ లీజ్‌కి ఇప్పించడం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో, లేదంటే ముంబై, లేదంటే ఢిల్లీ, పెద్ద పెద్ద సిటీ నగరాలు, మెట్రో సిటీస్‌లో ఒక ఆఫీస్ స్పేస్, ఒక ఆఫీస్ లీజ్‌కి తీసుకుంటే 5,00,000, 2,00,000 రెంట్ ఉంటది. లేదంటే 10,00,000 రెంట్ ఉంటదనమాట. ఇది మీరు చేసిన తర్వాత కస్టమర్ అనే ఎవరైతే తీసుకున్నారో, ఒక కార్పొరేట్ కంపెనీ మీ దగ్గర ఆఫీస్ లీజ్‌కి తీసుకుంటే బయ్యర్ ఏమో 1 మంత్ ఇవ్వాలి. లేదు అంటే బయ్యర్ ఏమో 1 మంత్ ఇస్తాడు. లేదు ఓనర్ కూడా 1 మంత్ ఇస్తారు. లేదు కమర్షియల్‌లో. రెసిడెన్షియల్‌లో అయితే 15 డేస్ రెంట్ అయితే ఇస్తుంటారు. అయితే కమర్షియల్ రియల్ ఎస్టేట్‌లో అందరు ఏజెంట్లు చేయగలరా అంటే అది అందరూ చేయలేరండి. కొంతమంది మాత్రమే చేయగలరు. ఇంకా మూడోది ఏంటంటే ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ అనమాట. అంటే నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఏంటంటే ట్రేడింగ్ రియల్ ఎస్టేట్. ట్రేడింగ్ రియల్ ఎస్టేట్ అంటే మీరు ఏజెంట్ అవ్వనవసరం లేదు. మీ దగ్గర కాస్త డబ్బులు ఉన్నట్టయితే, అంటే ఒక్కొక్కరికి కెపాసిటీ బట్టి మీరే ట్రేడింగ్ చేయొచ్చు. దీన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇప్పుడు హైదరాబాద్‌లో ఒక శ్రీనగర్ కాలనీ, లేదంటే మధురా నగర్ కాలనీ, ఒక మంచి అమీర్పేట ఏరియాలో ఒక 2 BHK, 3 BHK ఒక 70 లాక్స్‌కి ఉందనుకుందాం. ఒక వ్యక్తి అవసరానికి అది 60 లాక్స్‌కో, ఒక 58 లాక్స్‌కో అమ్మేస్తున్నాడు. అంటే వాళ్ళ యొక్క డాటర్ వివాహానికో, లేదంటే అత్యవసర మెడికల్ ఎమర్జెన్సీకో ఒక 15 లాక్స్ తక్కువకి అమ్మేస్తున్నారు. అమ్మేసినప్పుడు మనం ఏం చేస్తాం? మనం ఆ అమౌంట్‌తో అది కొనుక్కొని నెక్స్ట్ ఒక 5 లాక్స్ ప్రాఫిట్‌కి నెక్స్ట్ 2 మంత్స్ లోపే అమ్మేస్తాం అనమాట. అది మీరు ఏజెంట్‌ని సంప్రదించైనా చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అయితే 2 BHK కాకుండా దీన్ని 10 క్రోర్స్‌లో కూడా మనకి 10 క్రోర్స్, 20 క్రోర్స్, 30 క్రోర్స్‌లో కూడా మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక రకమైన రియల్ ఎస్టేట్. చాలామంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ ఏం చేస్తారంటే, అంటే ఇది బయటికి ఎవరు చెప్పరండి, నేను చెప్తున్నాను. మీరు ఛాన్స్ ప్రాపర్టీస్, మన దగ్గర ఒక 10 సీఆర్ ఉంది, లేదంటే ఒక 20 సీఆర్ ఉంది. ఒక ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే కొనుక్కొని 10 సీఆర్‌కి వచ్చే ప్రాపర్టీ ఒక 6 సీఆర్‌కో, 7 సీఆర్‌కో వచ్చిందనుకోండి. వెంటనే కొనుక్కొని అన్ని డాక్యుమెంట్స్ చూసుకొని మంచి ప్రొఫెషనల్ ఏజెంట్‌తో టై అప్ అయ్యి చేసుకున్న తర్వాత అది మళ్ళీ ఒక 3 మంత్స్‌లో, 6 మంత్స్‌లో అమ్మేయవచ్చు. దీన్ని ట్రేడింగ్ అంటారన్నమాట. అంటే కొనడం, అమ్మడం. ఇది కూడా చేసుకోవచ్చు మీరు. అయితే దీన్ని ఎలా చేయాలనేది ప్రొఫెషనల్స్ సంపాదించాలి. ఆహ్, అయితే మీరు ఏ టైప్ ఆఫ్ రియల్ ఎస్టేట్‌కి సెట్ అవుతారనేది మీకు మీరుగా తేల్చుకోలేరండి. అది ఒక మాలాంటి, అంటే మేము రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి మీరు దేనికైతే సెట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉన్నారనుకోండి. ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీరు ఏ రియల్ ఎస్టేట్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ సాటర్‌డే, సండే వస్తది కదండీ టైము. ఆ టైంలో కొన్ని గంటలు వెచ్చించి మీరు డీటీసీపీ ల్యాండ్స్ అమ్ముతారా? రెసిడెన్షియల్ చేయాలా? కమర్షియల్ చేయాలా? ట్రేడింగ్ చేయాలా? అసల ఏం చేయాలనేది మేము చెప్తామండి. అలాగే కొంతమంది ఇప్పుడు చదువు రాదు. వాళ్ళు ఏ ఏ రియల్ ఎస్టేట్ చేయాలి? అలాగే కొంతమంది పొలిటీషియన్స్ ఉంటారు, లేదా సెలబ్రిటీలు, వాళ్ళు కూడా రియల్ ఎస్టేట్ చేయొచ్చు. వాళ్ళు ఏ రియల్ ఎస్టేట్
ఎస్టేట్ చేయాలి. అలాగే కొంతమంది ట్రేడింగ్ చేయాలి. ట్రేడింగ్ ఎవరు చేయాలి, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి మరిన్ని వివరాలు తెలుసుకునే రియల్ ఎస్టేట్ చేయాలండి. చాలామంది తెలియని విషయం ఏంటంటే చాలా ప్రొఫెషనల్ ఉంటారు, వాళ్ళు డిటీసీపీ ల్యాండ్ చేస్తారు. కొంతమంది ఏమీ నాలెడ్జ్ ఉండదు, వాళ్ళు హై టికెట్ రియల్ ఎస్టేట్ చేస్తారనమాట. అసలు దీనికి దానికి పొంతన ఉండదు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు తిరుగుతారు. తిరిగిన తర్వాత ఏం చేస్తారు, నాకు రియల్ ఎస్టేట్ అనేది అవ్వదబ్బా, చాలా కష్టం, వీళ్ళు ఎలా చేస్తారో ఏంటో, చాలా ఫెయిల్ అయ్యాను నేను. చాలా రాంగ్ అండి. మీరు కరెక్ట్ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకోలేదనమాట. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్ ఒక 2 ఇయర్స్ ఫెయిల్ అయ్యాను. అంటే అంటే అనుభవంతోనే చెప్తున్నానండి ఇవన్నీ. అంటే ఏ రియల్ ఎస్టేట్ చేయాలో తెలియక దాని మీద రీసెర్చ్ చేసి ఫెయిల్ అయ్యాను. చాలా డీల్స్ ఫెయిల్ అయ్యేవి. ఎందుకంటే కస్టమర్ లీడ్ జనరేషన్లో కానివ్వచ్చు, కస్టమర్ని అప్రోచ్ అయ్యే విధానంలో కానివ్వచ్చు, లీగల్ డాక్యుమెంట్స్లో కానివ్వచ్చు, కస్టమర్కి ఏ విధంగా ఏ కస్టమర్ యొక్క టేస్ట్ ఏంటి చూపించడంలో కానివ్వచ్చు, ఇవన్నీ ఫెయిల్ అయ్యాం. అయితే ప్రొఫెషనల్స్ని మీట్ అయ్యి కొన్ని దీని గురించి సరే రీసెర్చ్ చేసిన తర్వాత డే అండ్ నైట్ దీని మీద స్టడీ చేసిన తర్వాత కొన్ని డీల్స్ చేసిన తర్వాత మాకు కూడా అనుభవం వచ్చింది. అయితే మనం సంప్రదించేటప్పుడు ఏం చేస్తామంటే, మీరు ఒక బెంజ్ కార్ మైండ్ సెట్ అనుకోండి, ఒక మారుతి కారు డ్రైవర్ దగ్గరికి వెళ్ళి సలహాలు తీసుకుంటాం. బెంజ్ కార్ మైండ్ సెట్ ఉండేటప్పుడు మారుతి కార్ డ్రైవర్ దగ్గరికి సలహాలు ఎలా తీసుకుంటారండి? ఇప్పుడు ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, మీరే రియల్ ఎస్టేట్ చేస్తుంటారని. నేను చేసేది హైదరాబాద్లో హై టికెట్ రియల్ ఎస్టేట్ అండి. హై టికెట్ రియల్ ఎస్టేట్ అంటే ప్రీమియం రియల్ ఎస్టేట్ అనమాట. అంటే ఏంటి, మినిమం ప్రాపర్టీస్ టికెట్ సైజే 10 crores అబోవ్ ఉంటుంది. సార్ ఈ ప్రాపర్టీస్ బయట ఏదో డిటీపీసీపీ ల్యాండ్ లాగా బయట కనిపించవండి, చాలా సీక్రెట్గా ఉంటాయి ఈ ప్రాపర్టీస్. అంటే ఒక ఓనర్ అమ్మేటప్పుడు కూడా తన యొక్క ప్రాపర్టీ అమ్ముతున్నానని ఇన్ఫర్మేషన్ బయటికి ఇవ్వడు. ఇది మార్కెట్లో ఎస్టాబ్లిష్ చేసేది కాదు, చాలా సీక్రెట్గా జరిగే బిజినెస్ అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రియల్ ఎస్టేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 CR హైదరాబాద్ జూబ్లీస్లో ఏ ప్రాపర్టీ తీసుకున్నా 50 CR 30 CR ఉంటుంది, ఒక 100 CR కూడా ఉంటుంది. ఒక ప్రాపర్టీ మీరు సేల్ చేసినట్టయితే ఇటు సైడ్ ఒక 1%, అంటే 50 CR ప్రాపర్టీ సేల్ చేస్తే ఇటు సైడ్ ఒక 50 lakhs, కస్టమర్ నుంచి ఒక 50 lakhs వస్తుందండి. ఓకేనండి. అంటే ₹1,00,00,000 కూడా సంపాదించవచ్చు. లేదు 10 CR ప్రాపర్టీ చేశారనుకోండి, ఇటు సైడ్ ఒక 10 lakhs, అటు సైడ్ ఒక 10 lakhs వస్తాయన్నమాట. సార్ ఏంటి ఈ యొక్క సిటీ అవుట్‌కట్స్‌లో ఉన్న రియల్ ఎస్టేట్‌కి ఈ రియల్ ఎస్టేట్‌కి డిఫరెంట్ ఏంటంటే, అంటే రియల్ ఎస్టేట్‌లో మీకు పెద్ద పెద్ద వాళ్ళు పరిచయాలు అవుతారండి హై టికెట్ రియల్ ఎస్టేట్ వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఎవ్వరు ఏ ఫీల్డ్‌లో సంపాదించిన డబ్బు దేని మీద పెడతారండి, రియల్ ఎస్టేట్ మీదే పెడతారు కదా. ఐఏఎస్‌లు కానివ్వచ్చు, ఐపీఎస్‌లు కానివ్వచ్చు, పొలిటీషియన్స్ కానివ్వచ్చు, సెలబ్రిటీలు కానివ్వచ్చు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు మీకు అపాయింట్మెంట్ దొరుకుతుందండి. ఈరోజు మాకు ఫోన్స్ వస్తుంటాయి కదా, ఐఏఎస్లు ఐపీఎస్లు, అమ్మ మాకు ప్రాపర్టీ కావాలంటారు. వాళ్ళ అపాయింట్మెంట్ కూడా మనకు దొరకదండి. ఒక ఎమ్మెల్యేలు కానివ్వచ్చు, సెలబ్రిటీలు కానివ్వచ్చు, హైదరాబాద్లో ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలకు మేము సర్వీస్ ఇస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు డబ్బు సంపాదించింది రియల్ ఎస్టేట్ మీదే పెట్టాలి. అయితే వాళ్ళు ఇప్పుడు 10 కోట్లు ఉన్న కస్టమర్ ఒక 20 కోట్లు పెట్టి పెట్టదండి. సార్ నేను వెళ్ళి డిటీసీపీ ల్యాండ్స్ అమ్ముతాను, లేదంటే 100 square yards ల్యాండ్ అమ్ముతానంటే వాళ్ళు కొనరండి, మిమ్మల్ని చాలా తక్కువగా చూస్తారు. అయితే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడే ఏ రియల్ ఎస్టేట్ సూటబుల్ అవుతాం అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు అందరూ చిన్న రియల్ ఎస్టేట్, స్మాల్ టికెట్ రియల్ ఎస్టేట్ చేయదనట్లేదు. మీరు ఏ కేటగిరీకి సెట్ అవుతారో ముందు తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోకుండా సంవత్సరం పాటు 2 సంవత్సరాలు తిరిగి ఇది రావట్లేదు, పాపం మీ ఫ్యామిలీ కూడా మీ మీద డిపెండ్ అయ్యి మీరు ఈఎంఐలు కట్టలేక రియల్ ఎస్టేట్లో తిరిగి నష్టపోయాను, అది నాకు రిజల్ట్ రాలేదంటే మీరు ఖచ్చితంగా రాంగ్ సెగ్మెంట్ని సెలెక్ట్ చేసుకున్నారు. అయితే దీని గురించి సార్ మీరు ఏమైనా సలహాలు ఇస్తారా, లేదు మాకు ఏమైనా ఒక అపాయింట్మెంట్ ఇస్తారా, లేదు దీని గురించి ఏమైనా క్లాసెస్ ఏమైనా ఉంటాయా అంటే, మా యొక్క ఎంవి రియాలిటీ వరల్డ్లో దీని గురించి ప్రత్యేకంగా దీని గురించి మేము చెప్తామండి. మీరు ఎన్ఆర్ఐ కానివ్వచ్చు, మీరు అమెరికాలో కూడా ఈ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, మీరు దుబాయ్లో ఉన్నా కూడా ఈ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, లేదు అమలాపురంలో ఉన్నా కూడా ఈ రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. మీ యొక్క ఉద్యోగం చేసుకుంటూ, మీ యొక్క బిజినెస్ చేసుకుంటూ ఇది చేసుకోవచ్చు అనమాట. అయితే హై టికెట్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, మామూలుగా ఇప్పుడు డిటీసీపీ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ ఎలా చేయాలి, దీని గురించి వివరాలు తెలుసుకోవాలి. దీనికి ఎటువంటి లీడ్ జనరేషన్ ఎలా చేయాలి, దీనికి కస్టమర్కి సర్వీస్ ఎలా ఇవ్వాలి, కస్టమరే మీకు రేవింగ్ ఫ్యాన్ ఎలాగవ్వాలి, అలాగే కస్టమర్ ఒక్కసారి మీరు సర్వీస్ ఇచ్చిన తర్వాత వావ్ అనాలన్నమాట కస్టమర్. అంటే కస్టమర్ డబ్బుని మన డబ్బుగా భావించి మనం ఇన్వెస్ట్ చేస్తే కస్టమర్ ఒక రిఫరెన్స్లు ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 కోట్లు 10 CR ప్రాపర్టీ మీరు అమ్మారు అనుకోండి, ఆ కస్టమర్ యొక్క సర్కిల్ ఎవరు ఉంటారండి, 10 కోట్లు ఉన్న కస్టమర్ సర్కిలే ఉంటుంది. అలాంటి ఒక 10 రిఫరెన్స్ ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా అయిపోద్దండి. రియల్ ఎస్టేట్ అనేది ఒక రిఫరల్ బిజినెస్ అండి. మీరు ఒక 10 మంది కస్టమర్లకు సర్వీస్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా రిఫరెన్స్ ఇస్తారండి. కాకపోతే ఏంటంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి, కస్టమర్ డబ్బుని సేవ్ చేయాలన్నమాట, కస్టమర్కి లాభం తెప్పించే విధంగా మనం చేయాలి. ఎందుకంటే మనం భూమాతను నమ్ముకునే ఫీల్డ్లో ఉన్నాం, ఒక
ప్యాషన్తో చేయాలండి రియల్ ఎస్టేట్ అనేది. ఎందుకంటే డిఫరెంట్ పీపుల్ మీకు మీకు పరిచయం అవుతుంటారు. వాళ్ళ దగ్గర నుంచి హై టికెట్ రియల్ ఎస్టేట్ చాలా నేర్చుకోవచ్చు. చాలా మంచి సర్కిల్ వస్తుంది. మీ హై టికెట్ రియల్ ఎస్టేట్‌లో మీ ఫోన్ కాంటాక్ట్స్ అంటే పెద్ద సెలబ్రిటీలు లేదంటే పెద్ద టాప్ మోస్ట్ పీపుల్ మీ యొక్క ఫోన్ కాంటాక్ట్‌లో ఉంటారు. నార్మల్‌గా వాళ్ళు మీరు వాళ్ళకి టైం ఉండదు. మీకు టైం కూడా ఇవ్వరు. కానీ వాళ్ళు ప్రాపర్టీ కొంటారు కాబట్టి మీకు టైం ఇస్తారు. వాళ్ళ దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. వాళ్ళ సర్కిల్ కూడా వస్తది. అయితే దీని గురించి మరింత వివరాలు తెలుసుకోవాలనుకుంటే హై టికెట్ రియల్ ఎస్టేట్ గురించి ఎంవి రియాలిటీ వరల్డ్ సంప్రదించొచ్చు. మా యొక్క కాంటాక్ట్ నంబర్ 9121740734 మరి ఒక్కసారి చెప్తున్నానండి 9121740734. అయితే మీరు ఇందులో ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు దుబాయ్‌లో ఉన్న, యూఎస్ఏలో ఉన్న ట్రేడింగ్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది బయటికి పెట్టాల్సిన అవసరం లేదు. సీక్రెట్‌గా చేసుకోవచ్చు. చాలామంది సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ కూడా ఈ హై టికెట్ రియల్ ఎస్టేట్ చేస్తారు. సో దీని గురించి మరిన్ని వివరాల కోసం మా ఎంవి రియాలిటీ వరల్డ్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్.